ఎవరి చేతిలో చూసినా ఒంటి మీద బట్టలు ఉంటున్నాయో లేదో తెలియదు కానీ మొబైల్ మాత్రం ఉంటుంది. మొబైల్ అన్నది మన జీవితంలో భాగం అయిపోయింది. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మనతో పాటు మొబైల్ క్యారీ చేస్తున్నాం. సో ఇప్పుడు మీకు తెలిసిన సర్కిల్ ఎవరికైనా లక్కీ డ్రా వచ్చి ఒక ₹1,00,00,000 ₹1,00,000 ఎవరైనా గెలుచుకున్నారా? అయితే జనాల ఆశ ఏదైతే ఉందో, మీరు ఏం చేస్తున్నారు, మీ పేరు రాస్తున్నారు, మీ ప్రొఫెషన్ రాస్తున్నారు, మీరు ఎక్కడ ఉంటున్నారో రాస్తున్నారు, మీ మొబైల్ నెంబర్ రాస్తున్నారు. మీకు తెలియకుండానే మీరు ఆశపడే ₹100 కూపన్, ₹200 కూపన్ ద్వారా మీ డేటా అన్నది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్లే మనం ఎక్కువ డబ్బులు కోల్పోతున్నాం. సో మీ ద్వారా కొన్ని వందల మందికి ఇన్ఫర్మేషన్ చేరాలని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలామంది సూసైడ్ చేసుకున్నారు. అంటే కష్టపడి ఒక 30 లక్షలు 40 లక్షలు సంపాదించింది సింపుల్గా తెలియక ఒక ఓటీపీ షేర్ చేసో, లేదంటే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకునో, లేదంటే ఇట్లా నూడ్ వీడియో కాల్ స్కామ్ వల్ల, లేదంటే ఏదో నంబర్ వచ్చి సో వాళ్ళు చెప్పిందల్లా చేసో, లేదంటే కొరియర్ ఫ్రాడ్స్ ఎంతమంది ఫేస్ చేశారు? మీకు కొరియర్ బుక్ అయింది అని చెప్పి కాల్ వస్తుంది. ఎవరికైనా వచ్చింది అట్లా? ఇట్స్ అ ట్రెండింగ్ ఫ్రాడ్. ట్రెండింగ్ మూవీ లాగా ఇట్స్ అ ట్రెండింగ్ ఫ్రాడ్. సో ఏమొస్తుందంటే కాలు, మీ పేరు మీద ఒక కొరియర్ వచ్చింది. అంటే ఇక్కడ ఎట్లా సింక్ అవుతుందంటే, మీరు అప్పుడు అమెజాన్లోనే ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టుకుని ఉంటారు. సో ఆర్డర్ అనగానే దీన్ని లింక్ చేసుకుంటారు మీరు. సో మీ పేరు మీద ఒక కొరియర్ వచ్చింది, కానీ ఓపెన్ చేసి చూస్తే స్కానింగ్లో డ్రగ్స్ ఉన్నాయని తెలిసింది అంటారు. సో మీరు రావాలి, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని దే విల్ సెండ్ యూ ద పిక్స్. ఒక పోలీస్ డ్రెస్ వేసుకుని వాళ్ళ ఐడి కార్డు పంపిస్తారు, లేదంటే ఒక లెటర్ ఇష్యూ చేస్తారు మన పేరు మీద. సో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశాము, లేదంటే యువర్ అండర్ స్క్రూటినీ. ఇది ట్రెండింగ్లో ఉంది. యూ కెన్ చెక్. హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఆర్ అప్లోడెడ్ రిగార్డింగ్ దిస్ కొరియర్ ఫ్రాడ్. యూ కెన్ చెక్ ఇట్ ఆఫ్టర్ ద సెషన్. మనకి బ్లూ డాట్ స్కామ్ ఇవన్నీ మీరు కొరియర్ స్కామ్ అని కొడితే దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్. రీసెంట్లీ ఒక 1 month బ్యాక్ సేమ్ ఇట్లానే చివరి దాకా కూడా వాళ్ళు ప్రయత్నించారు. I saved him from 20 lakhs frauds. I can proudly say it. అంటే ఏదో డిస్కషన్లో, సార్ ఏం జరిగింది సార్ అంటే, సార్ నా ఫోను వేరే వాళ్ళు పోలీసులు వాచ్ చేస్తున్నారా సార్ అని చెప్పాడు. అదేంటి సార్ ఫోను ట్యాపింగ్లో ఉండడం ఏంటి, అట్లా అవుతుందంటే, లేదు సార్ నా పేరు మీద కొరియర్ వచ్చిందంటే ముంబైలో కాల్ చేశారన్నారు. అసలు ఏం జరిగిందో చెప్పమంటే, సార్ మీ పేరు మీద కొరియర్ వచ్చిందని చెప్పారు. సరే ఓకే అన్నాను. ఏం జరిగిందంటే, సార్ ఎవరో కానీ మీ ఆధార్ కార్డు మిస్యూజ్ చేసి ఎవరో మీ పేరు మీద డ్రగ్స్ బుక్ చేశారు. సో మిమ్మల్ని స్క్రూటినీ చేయాలి, లేదంటే మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆధార్ కార్డు ఒకసారి పంపించండి, మేము చెక్ చేసుకుంటామని చెప్పి ఫస్ట్ ఆధార్ కార్డు పంపించుకున్నారు, పాన్ కార్డు పంపించుకున్నారు. దాని తర్వాత ఈ పేమెంట్స్ అన్నీ మేము ట్రాక్ చేయాలి, మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది, ఇల్లీగల్గా మీరు ఎంత సంపాదిస్తున్నారో మాకు తెలియాలి. స్టేట్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి ఫండ్స్ అన్నీ కూడా స్టేట్ బ్యాంక్కి పంపించండి అని చెప్పి అమౌంట్ అంతా కూడా స్టేట్ బ్యాంక్కి పంపించుకున్నారు. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, వాళ్ళకి లెటర్ ఇష్యూ చేశారు. నిజంగా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి లెటర్ వచ్చినట్టుగా లెటర్ ఇష్యూ చేసి, సో మీరు ఫ్రాడ్ చేశారు, ఒక 1 month పాటు మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, మీరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ట్రాన్సాక్షన్లు ఏవి చేయడానికి లేదు. సో ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ విషయాలు, అంటే మీరు నిజమా కాదా, అంటే నిజంగా ఆ పార్సిల్ మీరే బుక్ చేశారో లేదో మేము తెలుసుకునేంత వరకు మీ ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పకూడదు, ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మీ ఫ్యామిలీకి కూడా డిస్క్లోజ్ చేయకూడదు అని చెప్పి క్లియర్గా అందులో మెన్షన్ చేస్తుంది. నిజంగా లెటర్ చూస్తే అది ఫ్రాడ్ లెటర్ నాకు అర్థమైపోయింది, బట్ తనకు తెలియలా. నెక్స్ట్ రోజే ఆ అమౌంట్ అంతా కూడా ఆర్టీజీఎస్ చేయమన్నారంట. ఈ లోపల నాతో మాట్లాడాడు. ఐ సేవ్డ్ హిమ్. ఇమీడియట్లీ ఐ సెండ్ హిమ్ ఆల్ ద యూట్యూబ్ లింక్స్. సార్ ఈ ఫ్రాడ్స్ చాలా జరిగినాయి, ఫేస్బుక్లో అప్డేట్ చేశారు, ట్విట్టర్లో అప్డేట్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల నిజంగా ఒక్కరోజు డిలే ఉంటే 20 లక్షలు పోయాయి. ఓకే, సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్లే మనం ఎక్కువ డబ్బులు కోల్పోతున్నాం. సో మీ ద్వారా కొన్ని వందల మందికి ఇన్ఫర్మేషన్ చేరాలని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ బ్రోచర్స్ టాపిక్స్ సంబంధించి ఉన్నాయి. అదేవిధంగా హ్యాండ్ బుక్స్ మనకి డిజిటల్గా మనం గ్రో అయిన తర్వాత చిన్నపిల్లలు కూడా ట్యాబ్స్ యూజ్ చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? ఫర్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ గుడ్. కానీ వాళ్ళు తెలియక కొన్ని గేమ్స్ ఆడి ఎక్కడో చోట లింక్ క్లిక్ చేస్తూ, ఈవెన్ కొన్ని బెట్టింగ్ యాప్స్ అవన్నీ ఇన్స్టాల్ చేసేయడము, వాటి ద్వారా మనీ పోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. యూ హ్యావ్ టు, అంటే పిల్లలు ఏదైతే ట్యాబ్స్ కానీ ఇవన్నీ వాడుతున్నారో, యూ హ్యావ్ టు మానిటర్ దట్.
ప్లీజ్ చెక్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఇన్స్టాల్డ్. పిల్లలు వాడే ట్యాబ్ ఏదైతే ఉందో ఏ అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి ఇవన్నీ చెక్ చేయండి, 1-2 సార్లు చెక్ చేయండి. ఈవెన్ బైజూస్ నుంచి ఐ పర్చేస్డ్ ట్యాబ్. సో చూస్తే నాకు తెలియకుండానే చాలా గేమ్స్ ఇన్స్టాల్ అయిపోయినాయి, చాలా యాప్స్ ఇన్స్టాల్ అయిపోయినాయి. మై కిడ్ యూజ్డ్ దట్. సో మా పాప ఏంటంటే బైజూస్ ట్యాబ్ యూజ్ చేస్తూ ఉంటుంది. సో ఎక్కడ మధ్య మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, అవి క్లిక్ చేస్తుంటే ఏవో యాప్స్ ఇన్స్టాల్ అయిపోయినాయి, తనకు తెలియదు. షీ స్టడింగ్ యూకేజీ. సో తనకు తెలియదు, క్లిక్ చేసింది, అన్నీ ఇన్స్టాల్ అయిపోయినాయి. తీరా చూస్తే అందులో చాలా వరకు బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. ఓకే, మానిటర్ ఆల్ ద పేరెంట్స్. సో ఎవరైతే ఉన్నారో మీ పిల్లలు కనుక ట్యాబ్స్ వాడుతూ ఉంటే మానిటర్ ద ట్యాబ్స్. అండ్ దెర్ ఈస్ హ్యాండ్ బుక్ ఫర్ స్టూడెంట్స్ ఆన్ సైబర్ సెక్యూరిటీ. ఐ విల్ ఆల్సో షేర్ దట్. అండ్ లేడీస్కి సంబంధించి కూడా చాలా ఉన్నాయి. హ్యాండ్ బుక్ ఫర్ ట్యాక్లింగ్ సైబర్ క్రైమ్స్ ఎస్పెషల్లీ ఫర్ లేడీస్. దెర్ ఈస్ ఎ PPT. I will share it and please go through it. All the ladies in the session or all the women in the session, please go through this PPT. And మనకి సైబర్ క్రైమ్ సంబంధించి ఇట్స్ ఎ గవర్నమెంట్ పోర్టల్. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. యూ కెన్ రిపోర్ట్ ద క్రైమ్. సైబర్ క్రైమ్ అన్నది మీరు రిపోర్ట్ చేయొచ్చు. యూ హ్యావ్ టు క్రియేట్ ఎ లాగిన్. ఇన్సిడెంట్కి సంబంధించి ఎప్పుడు జరిగింది, ఏ డేట్ జరిగింది, ఎలా జరిగింది, సస్పెక్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఫేస్బుక్ ప్రొఫైల్ ఏమైనా ఉంటే ప్రొఫైలు, ఈమెయిల్ ఐడీస్, డీటెయిల్స్ అన్నీ కూడా, ట్రాన్సాక్షన్ ఉంటే ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబరు, ఇవన్నీ దగ్గర పెట్టుకోండి. స్నాప్ షాట్స్ కానీ స్క్రీన్ షాట్ కానీ తీసుకోండి అండ్ అప్లోడ్ ఆన్ ద పోర్టల్. I will share the link cybercrime.gov.in. This is the website where you can report the cyber crimes. So ఇక్కడ కూడా మీకు you have to create a login. New user login create చేసుకోండి. Login with your mobile number and OTP. It is easy. And మనకి this is the toll free number and mail IDs. Plus October month is observed as National Cyber Security Awareness Month. అక్టోబర్ మంత్ అంటే ఈ మంత్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ మంత్. జనరల్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మంత్ మొత్తం కూడా మనకి అవేర్నెస్ పోస్టర్స్ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. డైలీ ఇక్కడ ఆల్మోస్ట్ ఐ విల్ షో 30+ పోస్టర్స్. షేర్ దిస్ యాజ్ వాట్సాప్ స్టేటస్ ఫర్ ద నెక్స్ట్ 30 days. సో దేర్ ఆర్ 30+ పోస్టర్స్. స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. సేమ్ పాస్వర్డ్నే బ్యాంకింగ్కి, ఈమెయిల్కి, అదేవిధంగా ఆర్గనైజేషన్కి వాడకూడదు. లేదంటే పబ్లిక్ వైఫై ప్రతిసారి యూజ్ చేయకూడదు. ఏటీఎం పిన్ కానీ ఇవన్నీ ఎవరికి చెప్పకూడదు. ఎప్పటికప్పుడు 3 months 6 months పాస్వర్డ్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఆన్లైన్లో కూడా మనల్నో లేదంటే మన పిల్లల్నో థ్రెటనింగ్ చేసేవాళ్ళు ఉంటారు. ప్లస్ కొన్ని గేమ్స్, బ్లూ వేల్ గేమ్ ఎంతమందికి తెలుసు? బ్లూ వేల్ గేమ్ చాలామంది చనిపోయారు. అది మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే రాదు. యూ కెన్ ట్రై ఇట్. యు ఆర్ నాట్ ఎలోన్ అని వస్తుంది. అంటే నార్మల్గా స్ట్రెస్ఫుల్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, లేదంటే ఓవర్ ఎగ్జైటెడ్ ఉన్న వాళ్ళు ఇవన్నీ సెర్చ్ చేస్తుంటారు. సో చెక్ ఇట్. అండ్ ఎక్కడన్నా పబ్లిక్ ప్లాట్ఫామ్స్, పబ్లిక్ నెట్వర్క్స్ యూజ్ చేస్తూ ఉంటే లాగౌట్ ఫ్రమ్ ద డివైస్. కొన్నిసార్లు మన అవసరం కొద్దీ అంటే ఏదో ప్రింట్అవుట్ తీసుకోవాలి, లేదంటే ఒక డాక్యుమెంట్ ప్రింట్ తీయాలి. మనం ఏం చేస్తాం, నెట్ సెంటర్కి వెళ్ళి మనం జీమెయిల్ సైన్ ఇన్ అవుతాం. లాగౌట్ ఫ్రమ్ దట్. లేదా ఒక ట్రాన్సాక్షన్ చేయాలి, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అవ్వదు. మన పబ్లిక్ సిస్టమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇంటర్నెట్ సెంటర్లో. లాగౌట్ ఫ్రమ్ ద అప్లికేషన్ ఇమీడియట్లీ. అండ్ బ్యాంక్ అకౌంట్ యాక్టివిటీస్ని జనరల్గా మనకి బ్యాంక్ అకౌంట్స్ మనం మానిటర్ చేయడం. సపోజ్ మీ దగ్గర ఒక 10,000 ఉన్నాయి అనుకోండి, అప్పుడప్పుడు ఒక 100, 200, 500 ఖర్చు పెడుతున్నారు. సరే మీరేం చూడట్లా. మీ బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు ఉంది. మీరు ఫ్రీక్వెంట్గా ఒక 10,000, 20,000, 10,000, 20,000 ఇలా ఖర్చు పెట్టే వ్యక్తి. అంటే మీరు బ్యాంక్ అకౌంట్ మానిటర్ చేయట్లా. మీకు తెలియకుండానే ఒక్కొక్కసారి మీ బ్యాంక్ అకౌంట్లో మనీ డిడక్ట్ అయిపోతూ ఉంటుంది. మీరేంటంటే అది రెగ్యులర్ ట్రాన్సాక్షన్ అనుకుంటారు. 10,000, 20,000 ఏదో నార్మల్గా చేసే ట్రాన్సాక్షన్ అనుకుంటారు. కానీ బట్ ఆల్వేస్ మానిటర్ యువర్ బ్యాంక్ అకౌంట్. మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఏ బిజినెస్, చెక్ యువర్ బ్యాంక్ అకౌంట్. అంటే మీకు తెలియకుండా అన్నోన్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా డెబిట్ అయిందా, చెక్ ద బ్యాంక్ అకౌంట్స్, మానిటర్ ఇట్. అంటే మనం ప్రతిసారి ఏంటంటే లొకేషన్ ఆన్ చేస్తూ ఉంటాం ప్రతి సర్వీస్కి, ఎక్కడున్నాం ఏంటన్నది. సో డోంట్ ఆన్ ద లొకేషన్. యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకోండి. సోషల్ మీడియాలో ప్రైవసీ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోండి. రిమోట్ షేరింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవద్దు. అండ్ కొన్ని మనకి ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ఫ్లిప్కార్ట్ లాగా ఫ్లిప్కార్ట్ 19 ఇట్లా ఉన్నాయి. సో అట్లా లుక్ లైక్ వెబ్సైట్స్ కొన్ని ఉంటాయి. చెక్ ద వెబ్సైట్ క్లియర్లీ ఆర్ ఫేక్ ప్రొఫైల్ క్లియర్లీ. అండ్ బ్యాకప్, ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకోండి, ఫొటోస్ కానీ ఇవన్నీ కానీ. ఒక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎలా అయిందంటే యూట్యూబ్ అంతా కూడా ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా ఉండేది, ఇప్పుడు అంతా చెత్త అయిపోయింది. ప్రతిదీ ఒకళ్ళు ఇది కరెక్ట్ అంటారు, సేమ్ పర్సన్ అది రాంగ్ అంటారు, కొంతమంది 2 కరెక్ట్ అంటారు. వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ రాంగ్
మనమే డైలమాలో పడే పరిస్థితులకు వచ్చాం. సో చెక్ ద జెన్యూనెస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ ఒక ఇన్ఫర్మేషన్ చెప్తే అది దాని రిసోర్స్ ఏంటో చెక్ చేయండి. ఓకే. అండ్ వీడియో చార్ట్స్, ట్రై టు అవాయిడ్ వీడియో చార్ట్స్. అండ్ అప్లికేషన్స్ ఎప్పుడు కూడా మనము ప్లే స్టోర్ నుంచి కానీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆర్ బ్యాంక్స్ ఎప్పుడు కూడా మనకు కాల్ చేయవు. అండ్ జాబ్ ఆఫర్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ప్లీజ్ చెక్ ద సెండర్ వన్స్ ఆర్ ట్వైస్. సో కంపెనీకి అప్లై చేసేటప్పుడు కూడా కంపెనీ ప్రొఫైల్ యూట్యూబ్లో చెక్ చేయండి 1-2 సార్లు. సిస్టమ్. సో మీరు ఒక ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నారు అనుకున్నప్పుడు సిస్టమ్ని ఎప్పుడు కూడా లాగౌట్ చేయకుండా అట్టిపెట్టొద్దు. అండ్ దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్. సో ఐ విల్ సెండ్ యూ ఆల్ దీస్ థింగ్స్. ప్లీజ్ షేర్ ఇట్ యాజ్ ఎ వాట్సాప్ స్టేటస్. సో ఇవన్నీ కూడా మీకు పిక్చర్ ఫార్మాట్లో షేర్ చేయబడతాయి. డైలీ కీప్ వన్ పోస్టర్. ఒక పోస్టర్ స్టేటస్గా పెట్టండి. దానికి సంబంధించి అట్లీస్ట్ ఒక 1 minute వీడియో అన్నది వీడియో స్టేటస్గా షేర్ చేస్తారని భావిస్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి, సో దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న లయన్స్ క్లబ్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్.